ఇప్పుడే ఎక్కిన బండి 2 నిమిషాలు అయింది బండి ఎక్కి. పడుకుంటారు ఇళ్ళకి లెక్క. పోదాం 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 అని బండి ఎక్కగానే కథ బస్. నువ్వు మెల్లగా నడిపిస్తావు, స్పీడ్గా నడిపి నిద్ర రాదు. కళ్ళు మూసుకొని నడిపిస్తా. మెల్లగా నడిపించడానికి స్మూత్గా నడిపించడానికి తేడా ఉంటుంది. 7 days కలిపితే 1 week అవుతుంది. నీకు ఈజీగా గుర్తుండాలంటే 12 months ఉంటుంది. ఇప్పుడు 1 day ఉందా, 1 day 7 days కలిపితే 1 week అంటారు. 4 weeks కలిపితే 1 month అంటారు. అట్లా 12 months కలిపితే 1 year అంటారు. మేమైతే అట్లా అంటాం, మీరు ఎట్లా అంటారో తెలియదు నాకు. చెప్పండి. సో అన్షిక్ ఫ్రెండ్స్ దొరికారు. పొద్దున్నే బయలుదేరినాము 5 గంటలకి. కానీ ఆ పొద్దున్న ఎప్పుడైపోయిందంటే 10 అయింది. సో ఇక్కడికి వస్తే ఇక్కడ అన్నీ వెళ్ళిపోయినాయి. బట్ పాత వీడియోస్ ఉన్నాయి, డాగ్ షో అంటే అసలు ఎట్లా ఉంటుంది, ఎంత క్రౌడ్ ఉంటుంది అని. సో అది ఏం కాదు, అది ప్లే చేస్తారు చూడు. పాతది కూడా ఉంటుంది తెలుసు. ఐ మీన్ వీడియోలో అది కూడా యాడ్ చేస్తాం, పాత డాగ్ షోది. అది చూడండి. ఈ రోజు అయితే ఏం లేవు డాగ్స్, అన్నీ వెళ్ళిపోయాయి. ఏం పేరు బ్రో? ధ్రువ్. ధ్రువ్. పాయ్. హాయ్ ధ్రువ్. ధ్రువ్ ఏమన్నారు కదా, కరవడం. హాయ్ ధ్రువ్. వెరీ గుడ్. ఎక్కడ్రా చెప్పిస్తా. అట్లా అనొద్దు, అట్లా భయం ఫీల్ అయితే దాన్ని తెలిసిపోతుంది. ధ్రువ్ పో. దగ్గర నాన్న, దగ్గర ఏమన్నది పో. వెరీ గుడ్, గుడ్ బాయ్. అరే నువ్వు ఇస్తావు సెకండ్? దా నేను ఇస్తాను, నాకు ఇస్తుంది, నా చేయికి ఇస్తుంది అంట. దా ఏంటి పప్పిస్తాను. ఎట్లా పడుకుంది లేచి. బాగుందారు? తీసుకోదాం ఇంటికి. ఉన్నాయి, ఇద్దరు సరిపోదా. ఇలా చూసుకొని కావట్లే. ఫస్ట్ టాస్క్ ఆఫ్ ద లిస్ట్ ఇస్ డన్. తొందర రావాలి నాన్న, తొందరగా వస్తే ఇంకా బాగుంటుంది. మనం లేట్ వచ్చినాం. అదే ఇంకా నేను లేపితే మేము ఒకళ్ళకి ఇప్పుడు కూడా రాకపో, ఒకసారి లేపాలి. సరేగా చైన్ వస్తుంది, తీసుకో. ఏంది ఇది, దీనికోసం చెప్పు. అదా, ఇది వచ్చేసి వీళ్ళది ఒక ఫౌండేషన్ ఉందన్నమాట. డాగ్స్ అంటే స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి కదా, దాని ఇక్కడ ఒక చిన్న క్యాంపెయిన్ లాగా పెట్టారు. సో కొన్ని డాగ్స్ కూడా ఉన్నాయి. అంటే మేము వచ్చేలోపు అన్నీ ఆల్రెడీ అయిపోయింది అనుకోండి. సో వాటర్ కోసం అని చెప్పి, స్ట్రీట్ డాగ్స్ కోసం అని ఇవి పెట్టారనమాట. చిన్న పాండ్ లాగా ఇట్లా, దాంట్లో వాటర్ పోస్తే స్ట్రీట్ డాగ్స్ తాగుతాయి అని చెప్పి. సో మా ఏరియాలో కూడా, అంటే మేము ఉండే దగ్గర ఒక 2 డాగ్స్ ఉన్నాయన్నమాట, రాజు, బ్రౌనీ. అది మేము పెట్టుకున్న పేర్లు అసలు వాటి మేము పిలుస్తాము రాజు, బ్రౌనీ అని చెప్పి. సో వాటి కోసం పలుకుతాయి, వాటి కోసం అని చెప్పేసి ఇది తీసుకున్నాం అనమాట. మా ఇంట్లో 2 చిన్న పప్పీస్ ఉన్నాయి, వాటికి కూడా ఇల్లునే పెడతాను నేను ఇప్పుడు. ఇక అవి స్పెట్స్ పెట్టుకుని అట్లా కూర్చుందా హీరోయిన్. హాయ్ గాయ్స్ చెప్పు. హాయ్ పప్పిచ్చి కూర్చోయిస్తా. సో అయితే గైస్, మేము ఇట్లా ఏమంటారు, ఈ సండే కొంచెం ఇట్లా చిన్న పిక్నిక్ లాగా ప్లాన్ చేసినాము. ఇడ్లీ దోశ కాన్సెప్ట్ అయితే క్రెడిట్ గోస్ టు ద ఛానల్ ఓనర్ హేయమలనా. ఓకే, హేయమల. లొకేషన్ అయితే బాగుంది. ఇడ్లీ దోశ
సాంబార్ చట్నీ సారీ ఇడ్లీ దోశ కూడా బాగుంది. యాక్చువల్లీ ఇది లాస్ట్ వీకే అనుకున్నా, లాస్ట్ వీక్ అంతకుముందు వీక్ అనుకున్నాం. లాస్ట్ వీక్ యాక్చువల్లీ గణేష్ నిమజ్జనం అవుతుంది ఇక్కడ. చూపిస్తాం, తిన్నాక దగ్గరికి వెళ్ళి చూపిస్తాం. అది చూపిద్దాం. చెప్పు ఎట్లుంది బ్రేక్ఫాస్ట్? ఇట్లా చెట్ల పంట ఊక్కొని తింటే ఎట్లుంది? నైస్ నైసా? ఫ్రెష్గా ఉంది కదా గాలి ఎస్ మంచిగా. చెప్పు మీ ఫ్రెండ్స్ కూడా అట్లనే మంచి ఒక సండే రోజు మంచి పిక్నిక్ వచ్చి ఫ్యామిలీతో వచ్చి ఇక్కడనే ఒక ఇడ్లీ బండన దోశ బండన పెట్టుకుని మనకి ఇక్కడ లోకల్గా మంచిగా ప్రశాంతంగా ఉండే ప్లేసెస్ చాలా అంటే దీన్ని బట్టి ఇక్కడ బయటకు తీసుకో, ఎక్కడెక్కడో బయటకంటే మనం ఏం చెప్తున్నాం అది అన్నది కాదు ఫ్రెండ్స్, వాళ్ళకి ఏం అర్థం కావాలో అదే అర్థం చేసుకుంటాం. బయటికి తీసుకోమంటే ఇదంతా సొల్లు చెప్తున్నారు. ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు అంట. ఇంకో ఇల్లు వదిలేసిన నాకు చెట్టు పీకలు పడ్డట్టుంది. అయ్యా అంటే చెట్టు పీకలు ఇంకో ఇల్లు పడ్డట్టుందబ్బా. అవునా తిన్నా కొద్ది కిడ్నీలు పడుతుంది. మెల్లది మెల్లది. మా పాయింట్ ఏంటంటే విత్ ఇన్ హైదరాబాద్లోనే మంచి మంచి స్పాట్స్ ఉన్నాయి. యాక్చువల్లీ మంచి మంచి స్పాట్స్ ఉన్నాయా లేదా అని కాదు, కానీ అప్పుడప్పుడు మనము ఏమంటారు రెగ్యులర్ లైఫ్ నుంచి కొంచెం చిన్న బ్రేక్ కావాలంటే ఇట్లాంటి చిన్న చిన్న కథలు పడాలి. చిన్నదే కాదబ్బా, పెద్దదే కావాలంటే బ్రేక్. Emotional damage. చెప్పు మీ సార్లు వింటుంటాడు. మా సార్ మంచోడు. వీడియో వీడియో ఆన్లో ఉందన్నా? కాదు ఎక్కడికైనా ప్లేసెస్కి వెళ్ళండి, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు వెళ్తారు, వెళ్ళాలి, చూడాలి, మంచి మంచి ప్లేసెస్ చూడాలి అని చెప్పి 2-3 ప్లేసెస్ సరే సజెస్ట్ చేస్తాడు. అది చూడు, అది మంచి ప్లేసే. ఇటు ఇది కూడా మంచి ప్లేసే. వన భోజనాలకు వచ్చినాము, వన టిఫిన్లకు వచ్చినాము. చెట్ల కింద వండుకొని తింటారు కదా, అదాన్ని వన భోజనాలు అంటారు. కానీ మనం వన టిఫిన్ చేస్తున్నాం మార్నింగ్. So we want to spend a very slow Sunday. చూద్దాం. బ్రేక్ఫాస్ట్ కూర్చొని చేసిన ప్లేస్ చాలా బాగుంది. సో నెక్స్ట్ ఎక్కడికో మాకు కూడా తెలియదు, జస్ట్ వెళ్తా ఉంటాం. ఏదైనా ప్లేస్ మంచిగా అనిపిస్తే అంతే కదా, meet you there. అంతేనా? ఎస్. ఓకే ఓకే అక్కడ చెప్పు. ఓకే ఓకే. నీకు నాకు 6 ముగ్గురికి తీసుకున్నాం, అమ్మకి తీసుకోలే. బిలో 5 years టికెట్ అవసరం లేదంట. తెలివిరాని పిల్లలకి అవసరం లేదంట. ఇక్కడ ఇప్పుడే టికెట్స్ తీసుకొని నెక్స్ట్ బుద్ధ విజిట్స్కి వెళ్తాము. ఒకటేసారి వెళ్తాం, విజిట్స్కి వెళ్ళాము. ఒక విజిట్ బుద్ధ విజిట్ ఒక విజిట్కి వెళ్తాం, బుద్ధ విజిట్స్కి ఏమి వెళ్ళాం. క్లయింట్ విజిట్స్కి వెళ్ళి విజిట్స్ అంటుంది. ఒకటే విజిట్కి వెళ్తాం, ఒకటేసారి వెళ్తాం. క్రూజ్ ఎక్కిస్తాం అనుకున్నా. ఇది క్రూజే, లోకల్ క్రూజ్.
ఈ స్టాచ్యూ విజిట్కి వస్తే మార్నింగ్ ఆర్ ఈవినింగ్ మాలాగా 1 గంట 2 గంటలకు రాకండి, మాడిపోతున్నాం ఇక్కడ. ఇట్లా వెళ్ళాం 2 minutesకి మళ్ళీ రిటర్న్ బోట్ దిగి అటు వెళ్ళాము అంతే ఫాస్ట్గా, మళ్ళీ రిటర్న్ వచ్చి ఎంత కూర్చున్నాం. ఫాస్ట్గా పోయినాం అంత ఫాస్ట్గా వచ్చేస్తాం. క్రూజ్లో చాలా హాట్ ఉంది. ఏసీ తక్కువ, క్రూజ్లో ఏసీ తక్కువ. సోలేదే సో చెప్పుకోను ఇక. ఏమంటారు, ప్రశాంతంగా చల్ల పోయొద్దాం అనుకున్నాము, కాకపోతే బోట్ల అమ్మో. దూల తిరిపోయింది. మెల్లగా జెట్ స్పీడ్లో పోయి జెట్ స్పీడ్లో వచ్చేసినాం అన్నట్టు. వచ్చేసి ఎంత ఫాస్ట్గా తిరిగినా సార్ జప్పనట్లా పోయి వచ్చి బోట్లో కూర్చున్నా నేను. ఎందుకంటే అక్కడ నీడకు అసలు నీడనే లేదు లేదు. అట్లా, ఎందుకంటే సూర్యుడు ఎగ్జాక్ట్లీ పైన ఉన్నాడు. సో నో షాడో. సో ఈ వీడియో ఇంతటితో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే Like, share, subscribe, and don't forget to hit the bell icon. Bye.